హే గైస్, ఎలా ఉన్నారు? 2025లో మనం చాలా సినిమాల్ని థియేటర్లో చూసాం. అందులో కొన్ని సినిమాలు మనకి మర్చిపోలేని అనుభూతినిస్తే, మరికొన్నేమో అసలు థియేటర్కి ఎందుకు వచ్చాంరా బాబు అనే ఫీలింగ్ ని తెప్పించుంటాయి. ఇవాల్టి వీడియోలో మనం మంచి అనుభూతి కలిగించిన సినిమాల గురించి మాట్లాడుకుందాం. ఒక సినిమా మనకి థియేటర్లో నచ్చింది అంటే, ఒకటి సినిమా అయినా బాగుండాలి, లేకపోతే సినిమా థియేటర్లో ఉన్న ఆ ఎన్విరాన్మెంట్ ని మనం ఎంజాయ్ చేసి ఉండాలి. సో ఇవాల్టి వీడియోలో కూడా నేను ఈ 2 పాయింట్స్ని కన్సిడర్ చేసి వీడియోని 2 ఫేజెస్గా డివైడ్ చేశాను. ఒకటి ఎంజాయ్మెంట్ ఫేజ్, ఇంకోటి ఎక్స్పీరియన్స్ ఫేజ్. ఎంజాయ్మెంట్ ఫేజ్లో థియేటర్ ఎన్విరాన్మెంట్ వల్ల నాకు నచ్చిన సినిమాని చెప్తాను. అలాగే ఎక్స్పీరియన్స్ ఫేజ్లో థియేటర్లో నాకు మంచి ఎక్స్పీరియన్స్ వచ్చిన సినిమాల గురించి మాట్లాడతాను. అండ్ థియేటర్ ఎక్స్పీరియన్స్ అనేది మనం సెలెక్ట్ చేసుకున్న సినిమాతో పాటు మనం సెలెక్ట్ చేసుకున్న థియేటర్ మీద కూడా ఆధారపడి ఉంటుంది. అండ్ ఇది నా పర్సనల్ ఒపీనియన్. ఈ వీడియోలో నేను చెప్పే కొన్ని సినిమాలకి మీరు షాక్ అవ్వచ్చు, డిస్లైకర్ కూడా కొట్టచ్చు. అయినా సరే ఇది నా పర్సనల్ ఒపీనియన్ కాబట్టి మీతో షేర్ చేసుకుంటాను. అండ్ అలాగే 2025లో మీరు బాగా థియేటర్లో ఎక్స్పీరియన్స్ చేసిన సినిమా ఏంటి, అలాగే ఎంజాయ్ చేసిన సినిమా ఏంటి అనేది కామెంట్ ద్వారా నాకు తెలపండి. అండ్ వీడియోలోకి వెళ్ళే ముందు మీరు మన ఛానల్లో ఉన్న కంటెంట్ని చెక్ చేయండి. ఒకవేళ కంటెంట్ మీకు నచ్చితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా ఆన్లో పెట్టుకోండి. సో ఇంక మనం వీడియో స్టార్ట్ చేస్తే ముందు మనం ఎంజాయ్మెంట్ ఫేజ్ గురించి మాట్లాడదాం. అందులో ఫస్ట్ సినిమా వచ్చేసి సంక్రాంతికి వస్తున్నాం. ఈ సినిమా చెప్పే ఏంటి అని మీరు అనుకోవచ్చు, కానీ సంక్రాంతి టైంలో గోదావరి జిల్లాలో హౌస్ఫుల్ థియేటర్లో 30 మంది ఫ్యామిలీ మెంబర్స్ కలిసి వెళ్ళి ఈ సినిమాని చూసాం. ఆ ఎన్విరాన్మెంట్, ఆ ఎంజాయ్మెంట్ ఎలా ఉంటుంది అనేది చెప్పాల్సిన పని లేదు. అదో రకమైన ఎంజాయ్మెంట్. అసలు మెయిన్గా గోదావరి గట్టు మీద సాంగ్ అయితే థియేటర్ని ఒక కాన్సర్ట్ లాగా మార్చేసింది. అలాగే బుల్రాజు కామెడీ సీన్స్కి అయితే థియేటర్ మొత్తం నవ్వుకుంటూనే ఉన్నారు. అండ్ ఇంకోటి సెకండ్ హాఫ్లో ఆ ముద్దపప్పు కామెడీ అయితే నా పర్సనల్ ఫేవరెట్. సినిమా పరంగా పెద్ద గొప్ప సినిమా కాకపోయినా సరే నేను ఆ మూమెంట్లో, ఆ ఎన్విరాన్మెంట్లో చాలా ఎంజాయ్ చేశాను సినిమాని. మా ఫ్రెండ్ ఒకడు సినిమాని రిలీజ్ అయిన 20 రోజుల తర్వాత చూశాడు, జస్ట్ థియేటర్లో 20 మందితో. వాడికేమో సినిమా నచ్చలేదు. ఎవడి ఒపీనియన్ వాడిది. ఇంక ఎంజాయ్మెంట్ ఫేజ్లో నెక్స్ట్ సినిమా వచ్చేసి రిటర్న్ ఆఫ్ ది డ్రాగన్. ఈ సినిమాతో కూడా పర్సనల్గా నాకు కొంచెం కనెక్షన్ ఉంది. అంటే సినిమాలో ఉన్న స్టోరీతో కాదు, కానీ ఈ సినిమా చూశాక మరియు సినిమా అయిపోయాక లైఫ్లో గుర్తుండిపోయే ఒక మెమరీ జరిగింది. అండ్ సినిమా పరంగా వస్తే మేము 4 ఫ్రెండ్స్ కలిసి హైదరాబాద్లో ఈ సినిమాకి వెళ్ళాం. విమల్ థియేటర్లో. థియేటర్ ఏమో హౌస్ఫుల్. సినిమా స్టార్ట్ అయిన ఓపెనింగ్ సీన్ దగ్గర నుంచి ఎండ్ అయ్యే వరకు నవ్వుతూనే ఉన్నాం. మెయిన్గా కాయడు లోహర్ అండ్ ప్రదీప్ రంగనాథన్కి మధ్య జరిగే సీన్స్, అండ్ అలాగే గౌతమ్ మేనన్ అండ్ ప్రదీప్ రంగనాథన్ సీన్స్కి ఎందుకో తెలియదు కానీ ప్రదీప్ రంగనాథన్తో అలా కనెక్ట్ అయిపోయా. అండ్ క్లైమాక్స్కి ఏమో ఏమైద్దా అని చూస్తాం. మంచిగా ఎండ్ చేస్తాడు ఎమోషనల్గా, రియలిస్టిక్గా. డూడ్ సినిమాకి కూడా అదే విమల్ థియేటర్కి అందరం కలిసే వెళ్ళాం. ఫస్ట్ హాఫ్ అయ్యేసరికి ఇది కూడా ఏదో డ్రాగన్ లాగా ఉంది కదా అనుకున్నాం, కానీ సెకండ్ హాఫ్ వచ్చేసరికి అందరూ అడ్డం పడిపోయారు. అదో రకమైన ట్రామాలోకి వెళ్ళిపోయాం అందరం. ఫస్ట్ హాఫ్ తీసినట్టే సెకండ్ హాఫ్ కూడా తీసి ఉంటే ఆ సినిమా కూడా ఈ లిస్ట్లో ఉండేదేమో. ఇంక ఈ ఎంజాయ్మెంట్ ఫేజ్లో నెక్స్ట్ సినిమా వచ్చేసి దే కాల్ హిమ్ ఓజీ. ఓజీ హైప్ గురించి మనకు తెలిసిందే కదా. నాకు తెలిసి రీసెంట్గా వచ్చిన సినిమాలో అంత హైప్ ఏ సినిమాకో లేదు. అండ్ ఈ సినిమాని నేను థియేటర్లో 4 సార్లు చూసా. థియేటర్లో ఎంజాయ్ చేయడంతో పాటు మంచి ఎక్స్పీరియన్స్ కూడా నాకు ఈ సినిమా ఇచ్చింది. మెయిన్గా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి ఆ స్వాగ్, ఆ యాటిట్యూడ్, ఆ ఓజాజ్ గంభీర క్యారెక్టర్ మామూలుగా లేదు. అలాగే తమన్ ఇచ్చిన బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అయితే నెక్స్ట్ లెవెల్. ఎంత చెప్పినా తక్కువే. టెక్నికల్గా సినిమా చాలా స్ట్రాంగ్గా ఉంటుంది. సినిమాటోగ్రఫీ టాప్ నాచ్. సుజిత్ గారి డైరెక్షన్ బాగుంటుంది. స్క్రీన్ ప్లేలో కొన్ని ఇష్యూస్ ఉన్నాయి, అయినా సరే వాటిని ఇగ్నోర్ చేసేయచ్చు. చాలా రోజుల తర్వాత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారిని థియేటర్లో సెలబ్రేట్ చేసుకున్నాం. అది చాలు మనకి. మెయిన్గా నాకు ఇంట్రో ఫైట్ బాగా నచ్చింది. అలాగే మధురై సీన్, అది కూడా మంచి ఇంట్రెస్టింగ్ అనిపించింది. ఇంటర్వల్కి అయితే సీట్లో నుంచోలేదు, ఏమైనా ఎలివేషన్ షాట్ అది. అండ్ ఆ తర్వాత పోలీస్ స్టేషన్ సీన్. ఈ సీన్లో పవన్ కళ్యాణ్ గారి యాటిట్యూడ్, యాక్టింగ్ బేబత్సం. అసలు మాటల్లో చెప్పలేనిది. జపనీస్ బ్యాక్గ్రౌండ్ యూస్ చేసుకుని ఆ క్లైమాక్స్ ఫైట్ కూడా మంచి ఇంట్రెస్టింగ్గా డిజైన్ చేసుకున్నారు. క్లైమాక్స్ అంతా కూడా నాకు చాలా ఇంట్రెస్టింగ్ అనిపించింది. అండ్ ఆ టైటిల్ గార్డ్ గురించి చెప్పడం మర్చిపోయా. ఎవరికి అందదు అతని రేంజు అన్నట్టు ఒక రేంజ్లో డిజైన్ చేసుకున్నారు. ఓవరాల్గా ఈ సినిమాని నేను థియేటర్లో బాగా ఎంజాయ్ చేశా అండ్ మంచి ఎక్స్పీరియన్స్ని పొందగలిగా. ఇప్పుడు మనం ఎక్స్పీరియన్స్ ఫేజ్కి వెళ్దాం. ఈ ఫేజ్లో ఫస్ట్ సినిమా వచ్చేసి సూపర్ మ్యాన్. ఈ సినిమా నేను ప్రసాద్ PCX స్క్రీన్లో 3Dలో చూశాను. విజువల్ పరంగా మంచి ఎక్స్పీరియన్స్ వచ్చింది. సూపర్ మ్యాన్ క్యారెక్టర్ కూడా నాకు ఈ సినిమాలో బాగా నచ్చింది. అంటే ఇప్పటి వరకు మనం జాక్ స్నైడర్ సూపర్ మ్యాన్ క్యారెక్టర్ని చూసాం. అండ్ ఆ సూపర్ మ్యాన్ క్యారెక్టర్ చాలా అగ్రెసివ్గా ఉంటుంది, కానీ జేమ్స్ గన్ మాత్రం చాలా సింపుల్గా, పీస్ఫుల్గా చూపించాడు సూపర్ మ్యాన్ క్యారెక్టర్ని. అలాగే సినిమాలో సూపర్ మ్యాన్కి మరియు ఆ డాగ్ మధ్య సీన్స్ కూడా చాలా బాగున్నాయి. విలన్ క్యారెక్టర్ ఒకటే నాకు అంత స్ట్రాంగ్గా అనిపించలేదు. అండ్ మిస్టర్ టెరిఫిక్ క్యారెక్టర్ అయితే నాకు బాగా నచ్చింది. సినిమాలో కామెడీ సీన్స్ అయితే చాలా హిలేరియస్గా ఉంటాయి. బ్యాక్గ్రౌండ్ స్కోర్ చాలా బాగుంది. ఓవరాల్గా నాకు ఈ సూపర్ మ్యాన్ సినిమా ఒక మంచి ఎక్స్పీరియన్స్ ఇచ్చింది 2025లో. ఇక మన లిస్ట్లో నెక్స్ట్ సినిమా వచ్చేసి దురంధర్. ఈ సినిమా నేను AAA స్క్రీన్ 1లో చూశాను. స్క్రీన్ చాలా పెద్దగా ఉంది, సౌండ్ సిస్టమ్ చాలా బాగుంది. ఆల్మోస్ట్ 3.5 hours రన్ టైం ఉన్నా సరే ఒక్క చోట లేక 2 చోట్ల బోర్ కొట్టింది అంతే. అంతకుమించి నాకు ఒక్క నిమిషం కూడా బోర్ కొట్టలేదు.
సినిమాలో మెయిన్గా నాకు యాక్టర్స్ పర్ఫార్మెన్స్ బాగా నచ్చాయి. రణ్వీర్ సింగ్ గారు కానీ, మాధవన్ గారు కానీ, అక్షయ్ ఖన్నా గారు కానీ, సంజయ్ దత్ గారు కానీ, అర్జున్ రాంపాల్ గారు కానీ ఎక్స్ట్రాడినరీగా పర్ఫామ్ చేశారు. అలాగే సినిమాలో యూజ్ చేసిన ఆ మ్యూజిక్ ట్రాక్స్ అనేవి నేను లూప్లో వింటున్నా. మనకి ఆ రెట్రో స్టైల్ మ్యూజిక్ని ఎక్సలెంట్గా డిజైన్ చేసుకున్నారు. అండ్ ఆ మ్యూజిక్కి తగ్గ సీన్స్ కూడా ఎక్సలెంట్గా డిజైన్ చేసుకున్నారు. అండ్ సినిమాలో వరల్డ్ బిల్డింగ్ అయితే ఫెంటాస్టిక్ అని చెప్పొచ్చు. నిజంగా పాకిస్తాన్ ఎలానే ఉంటుందా అని అనిపిస్తుంది సినిమా చూస్తున్నంతసేపు. దురంధర్ టైటిల్ ట్రాక్తో గాడిరో ఈ సీన్ అయితే అబ్సల్యూట్ సినిమా అనుకోవచ్చు. ఆదిత్య ధర్ గారి డైరెక్షన్ అయితే ట్రూలీ మైండ్ బ్లోయింగ్. దురంధర్ పార్ట్ 2 కోసం అయితే నేను చాలా ఈగర్ గా వెయిట్ చేస్తున్నా. సో లిస్ట్ లో మన నెక్స్ట్ సినిమా వచ్చేసి అవతార్ ఫైర్ అండ్ డాష్. ఈ సినిమాను కూడా నేను పీసీఎక్స్ స్క్రీన్ లోనే చూశాను. అండ్ ఆ విజువల్స్ కి నేను ఫ్లాట్ అయిపోయాను. ఏమైనా విజువల్ ఎక్స్పీరియన్స్ అది అదిరిపోయింది విజువల్ పరంగా అయితే. అండ్ అవతార్ కాబట్టి మనం స్టోరీ పెద్ద ఎక్స్పెక్ట్ చేయకూడదు. స్క్రీన్ ప్లే రొటీన్ గా ఉంటుంది. కానీ ఈ పార్ట్ లో క్యారెక్టరైజేషన్స్ అనేవి నాకు చాలా బాగా నచ్చాయి. ఎమోషనల్ సీన్స్ బాగున్నాయి, యాక్షన్ సీన్స్ కూడా చాలా బాగున్నాయి. ఆల్మోస్ట్ 450 రూపీస్ పెట్టి ఈ సినిమాకి నేను టికెట్ బుక్ చేశాను. అండ్ ఆ 450 రూపీస్ నాకు వర్త్ అనిపించింది. అవతార్ పార్ట్ 4 ఎప్పుడు వచ్చిందో చూద్దాం మరి. ఇంకా లిస్ట్ లో నెక్స్ట్ సినిమా వచ్చేసి చైన్సా మ్యాన్ రెజీ ఆర్క్. ఇది ఒక యానిమే సినిమా. అండ్ ఈ సినిమా నేను పీవీఆర్ లో హౌస్ఫుల్ థియేటర్ తో చూశాను. అండ్ టికెట్ కూడా నాకు 100 రూపీసే పడింది. ఒరిజినల్ జపనీస్ లాంగ్వేజ్ విత్ ఇంగ్లీష్ సబ్ టైటిల్స్ చూశాను. సినిమా రన్ టైం 1.5 అవర్ మాత్రం ఉంటుంది. ఆ 1.5 అవర్ కూడా ఒక క్రేజీ రైడ్ లాగా అయిపోయింది. కామెడీ సీన్స్ చాలా బాగా పండాయి. యాక్షన్ సీన్స్ నెక్స్ట్ లెవెల్. అసలు బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అయితే ఎంత చెప్పినా తక్కువే. ఒక తెలుగు కమర్షియల్ సినిమా చూస్తున్న ఫీలింగ్ వచ్చింది నాకు. సినిమాటిక్ ఎక్స్పీరియన్స్ వైజ్ అయితే అదిరిపోయింది నాకు ఇది. ఇంకా మన లిస్ట్ లో నెక్స్ట్ సినిమా వచ్చేసి క్రేజీ. ఈ సినిమాను కూడా నేను పీవీఆర్ లోనే చూశాను. అది కూడా థియేటర్ లో కేవలం 5 మాత్రమే ఉన్నారు. అండ్ ఈ సినిమా ఎందుకు చూడాల్సి వచ్చింది అంటే, నేను పీవీఆర్ పాస్ తీసుకున్నా. ఇంకో 1 వీక్ లో ఎక్స్పైర్ అయిపోద్ది. ఒక సినిమా మిగిలి ఉంది. అప్పుడు ఏం సినిమా చూడాలో తెలియక ఈ క్రేజీ సినిమా ఆడుతుందని తెలిసి ట్రైలర్ చూసి కొంచెం ఇంట్రెస్టింగ్ అనిపిస్తే వెళ్ళాను. అండ్ థియేటర్కి వెళ్ళాక రైట్ ఫ్రమ్ ఫస్ట్ సీన్ నుంచి నన్ను బాగా ఎంగేజ్ చేసింది. రన్ టైం కూడా కేవలం 1.5 అవర్ మాత్రమే ఉంటది. స్క్రీన్ ప్లే చాలా ఫాస్ట్ గా ఉంటది. సీట్ ఎడ్జ్ లో కూర్చోబెట్టింది. కార్ టైర్ పంచర్ అయినప్పుడు ఆ టైర్ ని రీప్లేస్ చేసే సీన్ ఉంటది. నెక్స్ట్ లెవెల్ అని చెప్పుకోవచ్చు. అండ్ క్లైమాక్స్ లో ఆ ట్విస్ట్ కి అయితే చాలా ఎమోషనల్ గా ఫీల్ అవుతాం. మధ్యలో అభిమన్యు అని ఒక సాంగ్ వస్తుంది. అదైతే పీక్స్. అసలు సోహమ్ షా గారు కూడా ఎక్సలెంట్ గా పర్ఫామ్ చేశారు. మీరు కూడా ఈ సినిమాని థియేటర్ లో మిస్ అయ్యి ఉంటే ప్రైమ్ వీడియోలో స్ట్రీమ్ అవుతుంది, ఒక లుక్ వేసేయండి. లిస్ట్ లో నెక్స్ట్ సినిమా వచ్చేసి డీమాన్ స్లేయర్ ఇన్ఫినిటీ క్యాజువల్ పార్ట్ 1. ఈ సినిమా నేను పీవీఆర్ 4DX లో చూశాను. 4DX ఎక్స్పీరియన్స్ అయితే టాప్ నాచ్ ఉంది. అసలు కరెక్ట్ సినిమాకి 4DX కి వచ్చామే అనే ఆ ఫీలింగ్ అయితే నాకు ఖచ్చితంగా కలిగింది. టంగ్ అనగానే మనం కూడా అలా ఇన్ఫినిటీ క్యాజువల్ పడిపోయినట్టు అనిపిస్తుంది. ఇంటర్వెల్ కూడా ఇవ్వకుండా ఒకటే రేసీగా వెళ్ళిపోయింది సినిమా మొత్తం. యాక్షన్ సీక్వెన్సెస్ కానీ, అకాజా బ్యాక్ స్టోరీ కానీ మొత్తం పర్ఫెక్ట్. అసలు పీక్ అంటే పీక్ థియేటర్కల్ ఎక్స్పీరియన్స్. అండ్ నేను డీమాన్ స్లేయర్ కి చాలా పెద్ద ఫ్యాన్ ని. అందుకే నాకు ఈ సినిమా ఇంకా బాగా నచ్చింది. అండ్ పార్ట్ 2 కోసం అయితే నేను చాలా ఈగర్ గా వెయిట్ చేస్తున్నా. అది ఎప్పుడు వచ్చిందో చూద్దాం మరి. ఇంకా లిస్ట్ లో నెక్స్ట్ సినిమా వచ్చేసి మహావతార్ నరసింహ. ఈ సినిమాను కూడా నేను పీవీఆర్ లోనే చూశాను. అందులోను 3D లో చూసా. 3D ఎక్స్పీరియన్స్ అంత నచ్చకపోయినా సరే సినిమా పరంగా ఒక మంచి ఎక్స్పీరియన్స్ అయితే నాకు కలిగింది. మెయిన్ గా క్లైమాక్స్ అరగంట అయితే ఎడ్జ్ ఆఫ్ ది సీట్ లో కూర్చున్నా. ఒక పవర్ఫుల్ ఇంపాక్ట్ అనేది నా మీద ఉంది. మధ్య మధ్యలో మీరు గమనిస్తే సినిమాలో టాప్ అండ్ బాటమ్ కొన్ని బ్లాక్ బర్డ్స్ అనేవి పైకి వస్తూ ఉంటాయి అండ్ మళ్ళీ అలాగే కిందకి వెళ్తూ ఉంటాయి. ఈ ఎఫెక్ట్ ని ఈ సినిమాలో కొన్ని చోట్ల వాడారు. అప్పుడు నాకు అరే ఇది భలే ఉందిగా అనే ఫీలింగ్ వచ్చింది. బ్యాక్గ్రౌండ్ స్కోర్ అయితే టెర్రిఫిక్ అని చెప్పుకోవచ్చు. సాంగ్స్ కూడా ప్లెజెంట్ గా చాలా బాగుంటాయి. అండ్ మనకు తెలిసిన స్టోరీ కాబట్టి నేను ఇంకా బాగా కనెక్ట్ అయ్యాను. ఓవరాల్ గా ఒక గ్రేట్ థియేటర్కల్ ఎక్స్పీరియన్స్ అయితే ఈ సినిమా ద్వారా నాకు వచ్చింది. ఇంకా మన లిస్ట్ లో నెక్స్ట్ సినిమా వచ్చేసి చావా. ఈ సినిమాను కూడా నేను పీవీఆర్ లోనే చూశాను. ఈ సినిమా ద్వారా నాకు వచ్చిన ఎక్స్పీరియన్స్ ఒక్క ముక్కలో చెప్పాలంటే పవర్ఫుల్ ప్లస్ ఇంపాక్ట్ఫుల్. విక్కీ కౌశల్ పర్ఫార్మెన్స్ అయితే అవుట్ స్టాండింగ్. అసలు మెయిన్ గా సెకండ్ హాఫ్ లాస్ట్ 40 మినిట్స్ అయితే బేబత్సం అని చెప్పుకోవచ్చు. అక్షయ్ ఖన్నా ఔరంగజేబ్ క్యారెక్టర్ లో జీవించేశాడు. చివరి 20 నిమిషాల్లో అయితే మన బ్లడ్ బాయిల్ అవుతూనే ఉంటది. ఏఆర్ రెహమాన్ గారి బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా అద్భుతంగా ఉంటది. రష్మిక మందన గారి పర్ఫార్మెన్స్ కూడా నాకు బాగా నచ్చింది. ఓవరాల్ గా థియేటర్ లో నేను చాలా సాటిస్ఫై అయ్యా ఈ సినిమా చూసాక. అండ్ ఇంకా మన లిస్ట్ లో లాస్ట్ సినిమా వచ్చేసి F1. ఈ సినిమా నేను AAA సినిమాస్ లో చూశాను. అండ్ ఏం చెప్పాలి సినిమా గురించి, ఎంత చెప్పినా తక్కువే. ద మ్యాన్, ద మిత్, ద లెజెండ్ బ్రాడ్ పిట్ అంటే నాకు చాలా ఇష్టం. అండ్ ఈ సినిమాలో వన్స్ అపాన్ ఏ టైమ్ ఇన్ హాలీవుడ్ తర్వాత మన ఓజీ బ్రాడ్ పిట్ ఈస్ బ్యాక్ అని చెప్పుకోవచ్చు. మధ్యలో బుల్లెట్ ట్రైన్ లో కూడా బ్రాడ్ పిట్ క్యారెక్టర్ చాలా బాగుంటది. ఇందులో F1 సీన్స్ ని హ్యాన్స్ జిమ్మర్ మ్యూజిక్ తో చూస్తూ ఉంటే అలా గాల్లో తేలిపోతూ ఉంటాం. నిజంగా మనమే డ్రైవ్ చేస్తున్నట్టు ఫీల్ అవుతూ ఉంటాం. అంత గ్రేట్ సినిమాటిక్ ఎక్స్పీరియన్స్ ఇవ్వడంలో ఈ మూవీ టీం అస్సలు ఫెయిల్ అవ్వలేదు. నేను ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చాలా డీప్ గా ఇన్వాల్వ్ అయిపోయా సినిమాతో. అండ్ అలాగే బ్రాడ్ పిట్ అండ్ జేవియర్ బార్డెమ్ వీళ్ళిద్దరి మధ్య ఉండే ఆ బాండింగ్ కూడా నాకు చాలా బాగా నచ్చింది. చాలా బాగా చూపించారు దాన్ని. కొన్ని రోజులు అలా ఆ F1 ట్రాన్స్ లోనే ఉన్నాను నేను. డెఫినెట్ గా వన్ ఆఫ్ ది బెస్ట్ థియేటర్కల్ ఎక్స్పీరియన్స్ ఇది. సో అది మరి ఈ వీడియోలో నేను
నేను థియేటర్లో చూసిన సినిమాల్ని కవర్ చేశాను. కొన్ని మంచి సినిమాల్ని నేను థియేటర్లో మిస్ అయ్యి ఉండొచ్చు, అది నాకు తెలుసు. బట్ ఏం చేస్తాం, నేను చూసిన వాటిలోని ఈ లిస్ట్ని ప్రిపేర్ చేశాను. అండ్ స్టార్టింగ్లో చెప్పినట్టు మీరు థియేటర్లో బాగా ఎక్స్పీరియన్స్ చేసిన సినిమా ఏంటి అండ్ అలాగే ఎంజాయ్ చేసిన సినిమా ఏంటి అనేది కింద కామెంట్ చేయడం మర్చిపోకండి. సో నేను మీ ఫిల్మీ ట్రాక్స్, మనం మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం.